కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారినటువంటి పేరు విజయ్ త్రిష. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ రిలేషన్ ఉందనే వార్తలు ఎక్కువగా వినిపించడమే దీనికి ప్రధాన కారణం అంటున్నారు. మరి దీనికి తోడు విజయ్ త్రిష చెన్నైలో జరిగినటువంటి ఒక పెళ్లి వేడుకకు హాజరు అవ్వటం, ఒకే కారులో వెళ్ళటం, ఒకే దుస్తులు ధరించటం అన్నటువంటిది దీనికి బలాన్ని చేకూరుస్తుంది. విజయ్తో ఆమె చనువుగా ఉంది కాబట్టి విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ ద్వారా ఏదో ఒక ప్రాంతం నుండి ఆమె పోటీ చేస్తారు అనేటటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె పొత్తులో కీలకం కానున్నారు అనేటటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరి రాజకీయాలలో ఆమె చక్రం తిప్పుతారా అనేటటువంటిది అసలు విషయంలోనికి వెళ్తే, మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు హీరోయిన్ త్రిష చుట్టే తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీ ఎన్డీఏతో పొత్తు నిర్ణయం ఆమె చేతుల్లోనే ఉందనేటటువంటి వార్తలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. దీనికి తోడు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారితో కూడా త్రిష భేటీ అయినటువంటిది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో త్వరలోనే తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనాలు తప్పేలా కనిపించడం లేదు అన్నటువంటి సమాచారం. మరోవైపు ఏఐఏడిఎంకే నేతలు కూడా త్రిషతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా మొత్తానికైతే టీవీకే, బీజేపీ, ఏఐఏడిఎంకే పొత్తు పెట్టుకొని డిఎంకేను ఢీ కొట్టబోతున్నాయి అనేటటువంటి కామెంట్లు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి దీనివలన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లాగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన మన ఆంధ్రాలో 3 పార్టీలు ఒకటే వైసీపీని ఏ విధంగా అయితే పరాజయం పాలు చేసే, అదేవిధంగా తమిళనాడులో ఈ 3 పార్టీలు ఒకటై ఇలా చేస్తాయా, త్రిష ఆ విధంగా మరో జయలలిత కానున్నారా అనేటటువంటి విధంగా కూడా మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె విషయానికి వస్తే గత 2 దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లా ఒక వెలిగింది. మరి గతంలో ప్రభాస్తో రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వినిపించినా అవి రూమర్లుగానే మిగిలిపోయాయి. ఆ తర్వాత ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగింది, కానీ అది కూడా క్యాన్సిల్ అయింది. అయితే ఇప్పుడు 4 పదుల వయసు దాటిన ఇంకా ఒంటరిగానే ఉంది. ఇలాంటి సమయంలో విజయ్తో ఆమె చెట్టపట్టాలు వేసుకుని తిరగటం వల్ల ఇలాంటి రూమర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు విజయ్ భార్య సంగీత కూడా ప్రముఖ సినీ నటి వల్లే తన భర్త తనకు దూరం అయ్యారని, మరి అందుకే తాను విడాకులు కోరుతున్నట్లు ఫ్యామిలీ కోర్టును కూడా ఆశ్రయించింది. మరి ఇలాంటి వార్తలు రోజు రోజుకి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో త్రిష మరో జయలలిత కానుందా అనేటటువంటి కామెంట్లు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా దీనికి నిజాలు బయటకు వచ్చే వరకు కూడా ఏది నిజమని మనం తేల్చుకునేటటువంటి పరిస్థితి లేదు. నమస్తే.